5 లీటర్లు మనము నీళ్ళు తీసుకోవాలి. దాంట్లో నాటు ఆవు యొక్క మూత్రము 5 లీటర్లు తీసుకోవాలి. అలాగే నాటు ఆవు పేడ 5 కేజీ తీసుకోవాలి. ఫ్రెష్ పేడ అంటే మనకు మూత్రము ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది, పేడ ఎంత తాజా ఉంటే అంత మంచిది. అలాగే మనము 50 గ్రాములు సున్నం తీసుకోవాలి. తమలపాకు వేసుకుంటాం కదా సున్నం అంటే మన గోడలకు వేసేది కాదు. అలాగే గుప్పెడు గట్టుమట్టి కానీ పుట్టమట్టి కానీ, అంటే మనకు ఇక్కడ ఎక్కడంటే అక్కడ మట్టి తెచ్చి మనం కెమికల్స్ వాడింటాం కాబట్టి అది తీసుకోవచ్చు. గట్టుకైతే మనం కెమికల్ కొట్టం, అలాగే పుట్ట కొట్టం కాబట్టి ఆ గట్టుమట్టి లేదా పుట్టమట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు గట్టుమట్టి పుట్టమట్టి ఉన్నది, మనకు ఆవు మూత్రం ఉన్నది, ఆవు పేడ ఉన్నది, 50 గ్రాముల సున్నం ఉన్నది, అలాగే నీళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా ఎవరికైనా డౌట్ అమ్మా? మనకు కావాల్సిన వస్తువులు ఇవి. ఓకే, ఇవి మనం ఎలా తయారు చేసుకోవాలి? మనకు బనీన్ గుడ్డ అయితే ఇంకా బాగుంటుంది చూడమ్మా. అంటే మనకు నీళ్లు బాగా ఫ్రీగా తెల్లడం అంటే ఇవి డెరీ కాటన్ అయ్యి ఉంటారు కదా, అట్లా కాకుండా ప్లాస్టిక్ కాకుండా దీంట్లో మనం మొదటగా ఈ నీళ్ళు తీసుకున్నాం కదా, ఈ నీళ్ళలో వచ్చేసి ఆవు ముద్ద వేసుకోవాలి. ఈ పేడను మనము మూట కట్టాలమ్మా. ఇక్కడున్న పదార్థాల్లో మనకు దొరకని ఏమైనా ఉన్నాయమ్మా? అన్ని దొరికేటివి కదా, అన్ని దొరుకుతాయి కదా. దీంట్లో మనము మూత్రం పోస్తున్నాము. మూత్రం తర్వాత 50 గ్రాములు సున్నం వేసుకోవాలి. సున్నం ఎందుకు వేసుకోవాలా? ఈ మన మూత్రంలో ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లాన్ని తగ్గించుకునే దానికోసం మనము మీరు ఈ సున్నం అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. సున్నం మర్చిపోతే మళ్ళీ మనకు బీజామృతం అనేది రాంగ్ రిజల్ట్ వస్తుంది. తర్వాత మనము అదే గట్టుమట్టి కానీ పుట్టమట్టి కానీ ఉన్నాం కదమ్మా, ఈ గట్టుమట్టి కానీ పుట్టమట్టి కానీ ఇక్కడ వేసుకోవాలి. ఏమేమి వేసామ్మా దీంట్లో? మనము నీటిలో ఆవు పంచకము, సున్నము, గట్టుమట్టి వేసాము. ఇంకా పేడ వేయలేదు కదా. ఈ పేడ అనేది మూట కట్టాలి. ఈ మూటను మనము వేలాడదీయాలి. దాంట్లో అంటే డైరెక్ట్ కలపకూడదు. దీంట్లో మునిగేంత వరకు వేలాడదీయాలి. పెట్టేసి ఇప్పుడు మనము ఇవన్నీ ఈ పద్ధతిలో చేసాము. ఇది మనకు 12 గంటల తర్వాత బీజామృతం అనేది తయారవుతుంది. 12 గంటలు అంటే రేపు మనం ఉదయం మనము విత్తన శుద్ధి చేసుకోవాలనుకుంటే ముందు రోజు సాయంత్రం మనము ఈ ప్రయోగం చేసుకోవాలి. ఇది 12 గంటల తర్వాత ఉదయం అవుతుంది కదా, ఆ తర్వాత ఇదంతా పూర్తిగా నానింటారు. ఇదంతా కూడా బాగా 12 గంటలు నానింటారు పట్టుకోము. దీన్ని మనం ఏం చేయాలంటే బాగా ఇట్లా పిసుక్కోవాలి. ఇప్పుడు 12 గంటల తర్వాత ఉదయం అంటే మీకు ఊరికే చూపిస్తాను అన్నమాట. అప్పుడు నానింటి కాబట్టి పూర్తిగా 90% కిందికి వచ్చేస్తాం. ఏదైనా పీసులు అయ్యి తప్ప మనకు బీజామృతం తయారైపోయింటారు. ఇది రాత్రి చేశాను. ఇది రాత్రి మనకు చూపించాలని చెప్పి 2 లీటర్లు తెచ్చారు ఊరికే. మనకు అక్కడ తయారైంది. ఇలా తయారైన తర్వాత పట్టాలు పెట్టేసి కొన్ని తీసుకోసారు. స్టోర్ చేసి పెట్టుకోవచ్చా?
లేదు 48 గంటలు 48 గంటల లోపు ఇప్పటికీ ఫ్రెష్ అంటే మనం ఈ రోజు చేస్తున్నామంటే 48 నిన్న రాత్రి చేసి పెట్టుకోవాలి. ఎకరానికి విత్తనానికి ఎంత అవసరమో అంత తయారు చేసుకోవచ్చు. ఇదే ప్రపోర్షన్లో తయారు చేసుకోవచ్చు. 10 లీటర్లు చెప్తారనేసి వేస్ట్ ఒక ఎకరానికి అనొచ్చు. ఎంత అవసరమో అదే మోతాదులోనే మీరు ఎకరానికి అవసరమైన వాడుకోవాలి. 48 గంటల లోపు వాడాలి. ఒక ఎకరాకి వస్తుంది ఒక టిక్కి ఒక ఎకరాకి 20 లీటర్లు చెప్తున్నాం. మనకు అదే తక్కువ అయితే తక్కువ చేసుకోవచ్చు. ఇంకా మాకు 2 ఎకరాలు కావాలంటే ఎక్స్ట్రా చేసుకోవచ్చు. 30 కేజీల వరకు 30 కేజీల వరకు అంటే మనకు 30 కేజీలు 34 కూడా వేస్తారు. మనకి ఎట్లా అంటే 20 నుంచి 30 కేజీలు ఏంటంటే మనకు ఆ గింజకు ఈ ద్రావణం పట్టాల ఎంతైనా పట్టొచ్చు. అది ఎంత ఇంతేనేం లేదు. పట్టొచ్చు, 20 లీటర్లు కావచ్చు, 30 లీటర్లు మనం బాగా ఫ్రీగా దాన్ని బాగా నెప్పేసి బాగా జీలకరించాలి. మనం కల్లేపు జల్లించాడు. జీలకరించిన తర్వాత దాన్ని రఫ్ చేయాలి. ఇట్లాను పతలా మళ్ళీ 60 కలపాలమ్మా. పిసుకు అంటే ఇవి మళ్ళీ 6 పెట్టాలి. బాగా అట్లా బీజామృతము విత్తనానికి పట్టించాలా. పట్టించి అంటే మనకి ఈ వడ్ల గింజలు అనేది బాగా తడవాలి. తడిచిన తర్వాత దీన్ని మనము ఎండలో డ్రై చేయకూడదు. నీడనే ఆరబెట్టాలి. అంటే మనం సాయంత్రం 3 గంటలకు మనము మొలకన చల్లుతున్నాం అనుకోండి, ఉదయాన్నే 9కి 8కి చేసి పెట్టుకుంటే మనం బాగా నీట్గా సాయంత్రం కల్లా ఆరిపోతుంది. 3 నుంచి పోయి మనము మొలక నార్మల్గా చల్లుకోవచ్చు. అంటే మనం ముందు నార్మల్ని సిద్ధం చేసుకోవాలి. మరి దీన్ని విత్తన శుద్ధి చేస్తూ అలాగే నారు శుద్ధి కూడా చేయొచ్చు. మనం నారు పెరుగుతుంది కదా, మళ్ళీ మనం నాటుతాం కదా, నాటేటప్పుడు కూడా ఇట్లా బకెట్లో వేసుకొని మన నాటు కట్టలు ఉంటాయి కదా, దాంట్లో ఒక 5 నిమిషాలు ఉంటే ఇంకా మంచిది. కూలీలు ఎమర్జెన్సీ అంటే నాటి ఇచ్చేటారు. లేదు మనం ముందు కనుక అయితే కనుక 5 నిమిషాలు దాంట్లో నానబెట్టి డబ్బులో నార అంతా పెట్టేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉన్నాక మనం ముందు పైన కట్టలు వేస్తుంటారు కదా, ముందు రెడీ చేసి పెట్టి మనం ఆరబెట్టుకొని వేసేస్తుంటే సరిపోతుంది. అంటే విత్తన శుద్ధి చేస్తాం, నారు శుద్ధి చేస్తాం. ఏ నారైనా శుద్ధి చేసుకోవచ్చు. ఓకేమ్మా. మరి మీరు అంటున్నారు కదా, ఇంకొక డౌట్ మీకు, ఇది ఓన్లీ వడ్లకే చేయాలన్నా ఏ విత్తనాలకైనా చేయొచ్చా? ఏ విత్తనాలకైనా కూడా మనం విత్తనం చేయాలి. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇది వడ్లకు పెట్టినారు కాబట్టి మిగతా చేపిద్దామని. ఏ విత్తనాలు కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు, నారు శుద్ధి చేసుకోవచ్చు. గుడ్డలకు కూడా చేయొచ్చు. కానీ రఫాడి కూడా మంచి అడిగినారు సార్. మనకు బుడ్డలకు కూడా చేస్తాం. ఎట్లా చేస్తామంటే ఇది మనం ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ మనం చేత్తో బాగా రఫాడిచ్చినాం బాగా తడిచేటట్టు. కానీ బుడ్డలకి ఇద్దరు సంచి పట్టుకోవాలి. ఇలా సంచి పట్టుకొని జీలకరిస్తుంటే ఊరికి ఇట్లా నాన్న. అంటే మనం చేత్తో రఫాడిస్తే పై పొట్టుపోతుంది, పొట్టుపోతే మొలకరాదు. కాబట్టి ఊరికి ఇట్లా అంటే పైన చల్లుతానే తీసుకుపోయి అక్కడ వేసుకుంటే మనం ఫ్యాన్ కింద కానీ చెట్టు కింద కానీ ఆరిపోతారు. అది సార్ అదే మేము చెప్పాలి, దానికి పట్టాలి అంతే. పై పట్టాలి. గుడ్డలకు కూడా చేయొచ్చు. చేసే విధానంలో రఫాడి అంటే చేత అనకూడదు. మరి ఇప్పుడు డౌట్ ఏం రాలేదా మీకు? డౌట్లు కావాలి, అడగాల. ఉన్నాయి డౌట్లు చాలా ఉన్నాయి. నేను అడుగుతాను. ఏం రాలేదమ్మా మీకు? ఆవు పేడలు ఎందుకు కలపాలా? అదే ఆవు పేడని ఎందుకు కలపాలా అంటున్నారు కదా. మనకు ఆవు పేడలో 1 గ్రాము ఆవు పేడ మనకు సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు 300 కోట్ల సూక్ష్మజీవులు దాంట్లో ఉన్నాయి. మనకు 300 కోట్ల సూక్ష్మజీవులు దానిలో. అందుకు మనము అందుకే మనము దేశీయ నాటు ఆవులు కూడా ఎందుకు అంటున్నాం అంటే అన్ని ఆవుల్లో ఉంటాయి. జెర్సీ ఆవులు ఉంటాయి, బర్రెలో ఉంటాయి, ఎద్దులో ఉంటాయి, గొర్రెలో ఉంటాయి, అంటెల్లో ఉంటాయి. కానీ మనకు ఈ నాటు ఆవులో ఎక్కువ పర్సెంటేజ్ మనకు సూక్ష్మజీవులు అనేది ఉంటాయి. ఆవు మూత్రం కూడా అంటే మనకు ఆవు మూత్రంలో కూడా మన ఆవు మూత్రం నుంచి కూడా సూక్ష్మజీవులు అనేది ఉంటాయి. ఆ ఆవు మూత్రానికి సారనీటి సున్నం, ఆ పోషకాలు ఉంటాయి. ఆవు మూత్రంలో పోషకాలు ఉంటాయి. దాంతోపాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. దాంతోపాటు అదేంటంటే ఒక పురుగు మందు మాదిరి అనమాట. పురుగు దాన్ని ఆ వాసన చూస్తే యాసిడ్ మాదిరి రిపెలెంట్ యాక్షన్ ఉంటుంది అనమాట. కాబట్టి మనము విత్తనానికి తర్వాత విత్తనం నుంచి వచ్చే మొలకకు ప్రొటెక్షన్ ఉంటుంది.
ఎందుకంటే ఆ వాసనకు పురుగు ఆశించదు ఒకటి. తర్వాత దాంట్లో ఉండే పోషకాల వల్ల మొలక అనేది బాగా వస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది ఆ పోషకాలు తీసుకొని. దాంతోపాటు దాని వల్ల మూత్రం వల్ల ఏమవుతుందంటే పురుగు అనేది ఆశించింది. దానికోసమనే మనం తర్వాత సున్నం ఎందుకు కలుపుతారు? సున్నం ఎందుకు కలుపుతారు? ఇప్పుడు ఇలానే చెప్పాను కదా, సున్నం వేసేటప్పుడే ఆమ్ల గుణం ఉంటుంది, పులుపు ఉంటుంది, యాసిడ్ ఆమ్ల గుణం ఉంటుంది. ఆ ఆమ్ల గుణాన్ని నివారించేదానికి మనం దాన్ని సున్నం వేయకుంటే కనుక మనం బీజామృతం అనేది సక్సెస్ కాదు. అందుకు మనం సున్నం మీకు దగ్గరలో ఇప్పుడు పసుపు వేస్తారు, పసుపు దుంపలను దీంట్లో చేయొచ్చు, అరటి పిలకలను ముంచవచ్చు, తర్వాత వరి నారును ముంచవచ్చు, మొక్కజొన్న గింజలకు విత్తనాన్ని మొక్కజొన్న అంతా కూడా ఈసారి ఇక్కడంతా ప్రైవేట్ కంపెనీ వాడతారు హైబ్రిడ్స్. దానికి విత్తనం ఆల్రెడీ విత్తనానికి మందు పట్టించుంటారు, కలర్ కోటింగ్ ఉంటుంది, మందు ఆల్రెడీ పట్టించుంటారు. అయినా సరే దాన్ని మంచినీళ్ళతో కడిగిన తర్వాత దీంతో బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని మీరు నాటుకోవచ్చు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవచ్చు. దానికి ఉన్న కానీ ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు చేసినా కానీ మందుతో దీన్ని విత్తన శుద్ధి చేసుకొని మీరు విత్తనం నాటుకున్నైతే ఇంకా మొలక బాగా వస్తుంది, జర్మినేషన్ కంప్లైంట్ ఉంటుంది. మొక్కజొన్నలు ఎక్కువ కూడా జర్మినేషన్ కంప్లైంట్ ఎక్కువ వస్తుంది. ఆ జర్మినేషన్ ప్రాబ్లం రాకుండా, మొలక శాతం రాకుండా, మొలక సమస్య రాకుండా ఇది బాగా పనిచేస్తుంది, మొలక బాగా వస్తుంది మీరు బీజామృతం చేయడం. దీంట్లో ఇంకొక పద్ధతి ఉంది. ఇప్పుడు మనం ఒడ్లు చేసాము, ఈ ఒడ్లను మనం 2 రకాలు ఇస్తాం. ఒకటి నీళ్ళలో బురదలో వేస్తాం, పొలకనారు అంటాం మనం. మళ్ళీ ఒట్టేనారని ఊరికే పదులకి వేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మొలక కాకుండా బయట వేసినప్పుడు అయితే కొద్దిగా ఇంగువ వేసుకుంటే చీమలు అనేది తీసుకెళ్లకుండా కూడా పనిచేస్తాం. దీంతో పాటు మనం కొద్దిగా ఇంగువ కలుపుకుంటాం. ఎందుకు కలుపుకుంటామంటే మొలక రాదు, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఈ సున్నం కూడా ఇప్పుడు మనం 50 గ్రాములు చెప్పాం కదా, ఉందిలే అని చెప్పి అందాజు ఇచ్చి అది వేయకూడదు. అదే రకంగా ఇంగువ కూడా కొద్దిగా మనం వేసుకుంటే, అంటే మనకు బెండ, టమోటా, ఈ మిగతా ఉంటే మనం ఏ విత్తనాలు కూడా వాడుకుంటాం కదా, ఆ విత్తనాలు మనం అంటే ఎలి పొలంలో వేసుకుంటే విత్తనాలు అయితే కొద్దిగా ఇంగువ వేసుకుంటే మనకు చీమలు తీసుకుపోకుండా కూడా ఉంటాయి. మనకు మొలిచేటప్పుడు కొద్దిగా లేట్ అయినా కూడా చీమలు ఎక్కువ వేసి మొలక రాదు. ఒకటి సున్నం కూడా ఎక్కువ వేసి మొలక రాదు. ఎంతసేపు ఉన్నా ఒక టీ స్పూను, 50 గ్రాములు అంటే 1 టీ స్పూన్ వస్తుంది నిండుగా. అంతకన్నా ఎక్కువ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదే మా ప్రకృతి వ్యవసాయం. అంటే మనము ప్రకృతి వ్యవసాయంలో పండించాలా మన పంటను. సార్ చెప్పారు కదా, ప్రకృతి వ్యవసాయంలో పండించాలంటే మనం ఏం కొట్టకూడదు. ఇది మళ్ళీ మనకు ద్రవజీవామృతం అని ఒకటి ఉంటుంది. మీరు అంటున్నారు కదా యూరియా వేయాలి, దానికి నారు ఎక్కువ చేయడానికి అంటారు కదా. అందుకే దుక్కిలోనే మనము ఘనజీవి చెప్పేసి బీజామృతం, బీజానికి పట్టించేది కాబట్టి బీజామృతం. దుక్కిలో మనం డిఏపికి బదులుగా ఘనజీవామృతం అని ఒకటి ఉంటాయి. ఆ ఘనజీవామృతం కూడా ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి వీటితో తయారు చేస్తాం, బెల్లము వీటితో. డౌట్ ఏమంటే నేను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటాను, మొలక వచ్చింది, చేసుకోవచ్చు, నువ్వు మామూలు కెమికల్కి వెళ్ళిపోయావంటే నువ్వు ప్రకృతి నీకు మొలకొరకు వచ్చినాదే చేసుకోవచ్చు, మొలకొరకు వచ్చినాది. ఆ తర్వాత నువ్వు మందైనా కొట్టుకోవచ్చు, మాకు మందు వద్దంటే కనుక ఈ పద్ధతిలోనే పోవచ్చు, కొట్టుకోవచ్చు. మనకు అదే డౌట్ వస్తుంది, ఈ ఘనజీవాంతరాలు ద్రవజీవాంతరాలు అయితే అవి వచ్చినా లేదు. కొన్ని మనం కషాయాలు కొడతాం, వాళ్ళు సారాలు కషాయాలు ఇచ్చినారు, ఇది కొట్టినాక మళ్ళీ మనం కెమికల్ మందు కొట్టొచ్చునా వద్దా, ఏమవుతుంది అని అట్లా డౌట్. అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం ఉన్నాం నాటు వైద్యానికి వెళ్ళాం, ఏదైనా ఒక జబ్బు వచ్చింది మనకు, నాటు వైద్యంతో మన